ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమునందలి యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనములో ఈ రీతిగా చదవగలము. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఏ విధముగానైతే గొర్రెల దొడ్డిలో రకరకములైన గొర్రెలుండునో అదే రీతిగా ఈ లోకములోను మనుషులు రకరకములుగా నుందురు. కాపరి పిలిచినప్పుడు కొన్ని గొర్రెలు ఆయన స్వరమును గుర్తుపట్టి ఆయనను వెంబడించుచు గొర్రెల దొడ్డి నుండి బయటికి వెళ్ళును. అయితే కాపరి యొక్క స్వరమును గ్రహింపని ఇతర గొర్రెలు ఆయన వెంట వెళ్ళవు, అయితే గొర్రెల దొడ్డిలోనే బంధింపబడి ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు మానవులందరినీ ఈ లోక సంబంధమైన వ్యర్థ ప్రవర్తన నుండి, పాపపు శిక్ష నుండి విడిపించు నిమిత్తము శిలువపై బలి ఆయను మరియు మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచెను. నేడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనుషులకు విమోచన అనుగ్రహించు నిమిత్తము పిలుచుచున్నాడు. మీ హృదయపు తలుపును తట్టుచున్నాడు. ఎవడైనను ఆయన స్వరమును విని ఆయనను వెంబడించునో, అనగా ఆయనను తన రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించునో వాడు రక్షింపబడును. వాడు దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు